మలుపుల వద్ద కుంభకార దర్పణాలను వినియోగించుకోవాలని, అలాగే మైనర్లకు ద్విచక్ర వాహనాలు ఇవ్వవద్దని మరియు హెల్మెట్ లేకుండా ప్రయాణం చేయకూడదని ప్రజలకు ద్విచక్ర వాహనదారులకు కార్డన్ సెర్చ్ లో భాగంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకోటయ్య సూచించారు. మార్కాపురం జిల్లా కొమరోలు మండల పరిధిలోని గోపానిపల్లి గ్రామంలో ఆదివారం సాయంత్రం 7 గంటల సమయంలో కార్డన్ సెర్చ్ కార్యక్రమాన్ని గిద్దలూరు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకోటయ్య ఆధ్వర్యంలో పోలీసులు నిర్వహించారు. గోపానిపల్లిలోని 4 వీధులు తిరుగుతూ ఇళ్లను తనిఖీలు నిర్వహించారు. ఖాళీ ప్రదేశాల్లో తాళాలు వేసిన ఇళ్లలో తనిఖీలు చేపట్టారు. అనంతరం ద్విచక్ర వాహనాలను ఒక చోట ఏర్పాటు చేయించి వాహనదారులందరికీ రోడ్డు భద్రతా విధి విధానాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకోటయ్య మాట్లాడుతూ ద్విచక్ర వాహనాలకు అన్ని రకాల పత్రాలు సక్రమంగా ఉండాలని, అలాగే ద్విచక్ర వాహనాలపై వెళ్లేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ధరించని వారికి భారీగా అపరాధ రుసుము ఉంటుందని, అలాగే గ్రామాల్లో గానీ ఇల్లు చుట్టుపక్కన గానీ ఎవరైనా కొత్త వ్యక్తులు వచ్చిన అనుమానం ఉన్నా వెంటనే పోలీసులకు తెలపాలని, మరోవైపు ఎవరైనా తక్కువ ధరకే ద్విచక్ర వాహనాలు ఇస్తామని చెబితే నమ్మి మోసపోవద్దని, అవి ఎక్కడైనా దొంగిలించినవి కావచ్చని, మరోవైపు తల్లిదండ్రులు మైనర్లకు వాహనాలు ఇస్తున్నారని చట్టరీత్యా నేరమని హెచ్చరించారు. అందరికి నమస్కారం. మా మార్కాపూర్ జిల్లా ఎస్పీ గారు హర్షవర్ధన్ రాజు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ఈరోజు నేను కొమరోలు పోలీస్ స్టేషన్ పరిధిలో కొమరోలు ఎస్ఐ గారు, నేను మా సర్కిల్ సిబ్బందితో కలిసి గోపాన్పల్లి విలేజ్లో కార్డన్ సెర్చ్ నిర్వహించడం జరిగింది. దీనిలో భాగంగా విలేజ్లో ఉన్న అన్ని గృహాలని తనిఖీ చేయటం, దాంతోపాటు గృహాల్లో ఉన్న వెహికల్స్ యొక్క డాక్యుమెంట్స్ వెరిఫై చేసాం. అటువంటి డాక్యుమెంట్స్ లేకుండా ఉన్నాయి కొన్ని సీజ్ చేసాము. వాటి యొక్క డాక్యుమెంట్స్ వెరిఫై చేసి వాటి మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటాము. దాంతోపాటుగా ఎస్పీ గారి ప్రత్యేకమైన శ్రద్ధ ఆదేశాల మేరకు మన కొమరోలు రాచర్ల పరిధిలో ఉన్న హైవేలలో యాక్షన్ జరుగుతూ ఉన్నాయి కాబట్టి దాని మీద కాన్వెక్స్ మిర్రర్స్ 10 మిర్రర్స్ అన్ని మలుపుల దగ్గర ఎక్కడైతే బ్లైండ్ కర్వ్లు ఉంటాయో వాటి దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది. వాటిని ప్రజలందరూ గమనించి వాటిని యూజ్ చేసుకుంటూ ఎటువంటి యాక్షన్ జరగకుండా చూసుకోవాలని కోరుతున్నాను. దాంతోపాటు హెల్మెట్లు కంపల్సరీగా అందరూ యూజ్ చేయాలి. హెల్మెట్లు యూజ్ చేయకపోతే దానివల్ల రోడ్డు మీద ప్రమాదాలు అధికంగా జరిగి వెంటనే ప్రాణాపాయం జరగడానికి అవకాశం ఉంది కాబట్టి హెల్మెట్లు ఖచ్చితంగా తీసుకోవాలి. దాంతోపాటు మైనర్ డ్రైవింగ్ ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేయము. మైనర్స్కి డ్రైవింగ్ వెహికల్స్ ఇచ్చి యాక్సిడెంట్ జరిగితే వాళ్ళ మీద తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటాము. డ్రంక్ అండ్ డ్రైవ్స్ కూడా ఇమీడియట్గా ప్రతిరోజు దాని మీద డ్రైవ్ చేస్తున్నాము. దొరికిన వాళ్ళ మీద ఖచ్చితంగా కేసులు బుక్ చేస్తాము. వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకుంటాము. దాంతోపాటు సైబర్ క్రైమ్స్, దొంగతనాలు వీటన్నిటి మీద ఆల్రెడీ మేము అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నాము. అవన్నీ గమనించి ఎటువంటి జరగకుండా శాంతి భద్రతలకు పోలీసు వారికి సహకరించవలసిందిగా కోరుతున్నాం.